హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దీక్షాభూమి. దీక్షాభూమి ఎక్కడ ఉందంటే నాగ్పూర్లో ఉంది. అసలు దీక్షాభూమి అంటే ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో అక్టోబర్ 14న ఇక్కడ మతం మార్పిడి చేసుకుంటారు. అంబేద్కర్తో పాటు దాదాపుగా ఒక 5 లక్షల మంది మతం మార్పిడి చేసుకుంటారు. అందరూ కలిసి బౌద్ధ మతాన్ని పుచ్చుకుంటారు. ఎందుకంటే దళితుల్ని నీచంగా చూస్తారని. అప్పుడు దళితులు ఉన్న క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ నుంచి కూడా అందరూ కలిసి దాదాపుగా ఒక 5 లక్షల మంది బౌద్ధ మతాన్ని పుచ్చుకుంటారు. అంబేద్కరు బౌద్ధ మతాన్ని ఎందుకు పుచ్చుకుంటాడంటే బౌద్ధ మతం శాంతి ఇంకా ఒక 10 క్వాలిటీస్ అలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకనే బౌద్ధ మతాన్ని పుచ్చుకుంటాడు. అది కూడా నాగ్పూర్లోనే ఎందుకు జరిగిద్దంటే దీక్షాభూమి నాగ్పూరు ఇండియా మొత్తంలో సెంటర్ పాయింట్ అనమాట. అందుకని నాగ్పూర్ని చూస్ చేసుకొని నాగ్పూర్లో దీక్షాభూమి కార్యక్రమం మొదలు పెడతాడనమాట. అది జరిగిన తర్వాత అదే ఇయర్లో డిసెంబర్ 6న అంబేద్కర్ చనిపోతాడు. తర్వాత ఈ దీక్షాభూమి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ధోలాపూర్ శాండ్ స్టోన్ అని ఒక రాయితోటి నిర్మాణం చేస్తారనమాట. ఆ రాయి రాజస్థాన్లో దొరుకుతుంది. అది అక్కడి నుంచి తీసుకొని వచ్చి దాంతో నిర్మిస్తారనమాట. ఇది చుట్టూ పిల్లర్స్ ఉంటాయి, మధ్యలో అంబేద్కర్ యొక్క అస్థికలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంబేద్కర్ ఆ గ్లాసు పెట్టుకుంది కదా, దాని కిందంతా అంబేద్కర్ యొక్క అస్థికలు ఉంటాయి. వెనకాల బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఆ బుద్ధుని విగ్రహం అది థాయిలాండ్ నుంచి తీసుకొని రావటమో థాయిలాండ్ వాళ్ళు పంపించడమో జరుగుద్ది. అది తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. సో దీని చుట్టూ కూడా ఏంటంటే దాదాపుగా ఒక కొన్ని వేల మంది ఒకేసారి ప్రార్థన చేసుకోవటానికి దీన్ని నిర్మిస్తారనమాట. ఈ నిర్మాణంలో వచ్చేసరికి అక్కడక్కడ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ దగ్గర నుంచి ఏంటంటే గాలి రావటానికి, వెలుతురు రావడానికి అలా నిర్మిస్తారనమాట దీన్ని. ఇందులో ఇంకా అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర మొత్తం ఒక ఫొటోస్లో తీసి అక్కడ పెట్టుంటాయి అన్నమాట. నేను వీడియో తీశాను కదా, అందులో ఫొటోస్ అన్నీ అటాచ్ చేశాను. అవన్నీ చూడండి. అండ్ తర్వాత బయటకు వచ్చేసరికి ఇలా ఒక ఎంట్రన్స్ నుంచి ఇలా మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మిగతా చోట్లంతా ఎంట్రన్స్ అట్లా ఏమి ఉండదు. మామూలుగా ఒక ఖాళీ గ్రౌండ్లో నుంచి మనం ఎంటర్ అవుతున్నట్టుగా అట్లా ఉంటుంది. ఇది మనకి అవుట్ సైడ్ నుంచి చూడటానికి తెల్లగా ఉంటుంది, ఎందుకంటే ఇది మార్బుల్స్ వాటితోటి బయట వైపు అలా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం విజయదశమి రోజు బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. నాకు ఇంకా చెప్పడానికి ఈ వీడియో మొత్తం సరిపోదు, అందుకే నేను ఇంతవరకు చెప్పి ఆపేస్తున్నాను. బాయ్. ఈ వీడియోలో నేను ఎక్కువ కలరింగ్ చూపించలేకపోవడానికి నేను బాధపడుతున్నాను. ఈ ఒక్క ఫోటోతో అడ్జస్ట్ చేసుకోండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.